ఇది ఓ యోధుడి కథ కాదు. ఇది శపథం కోసం తన జీవితం అర్పించిన గొప్ప మనిషి కథ. పితామహుడు భీష్ముడు ధర్మానికి దారి చూపిన శక్తివంతుడు. స్వాగతం చిన్న చరిత్రల్లోకి. ఈరోజు కథ భీష్మ పతనం. వయసు వచ్చిందన్న భీష్ముడు యుద్ధంలో ముందు వరుసలోనే ఉన్నాడు. అతని యుద్ధం ధర్మం, బాధ, బంధం మధ్య సాగింది. అర్జునుడు బాధతో బాణం వేశాడు. అది యుద్ధం కాదు. శిఖండిని చూసి వెంటనే భీష్ముడు బాణం తీయలేకపోయాడు. ఒక పురాతన గాయం అతని చేతిని ఆపేసింది. భీష్ముడు శరీరానికి కాదు, ధర్మానికి లొంగాడు. అర్జునుడి బాణంతో నేలపైకి పడిపోయిన ఒక గొప్ప పతనం. చివరికి జీవితం, ధర్మం గురించి బోధించాడు. అది అతని చివరి ఉపదేశం అయ్యింది. భీష్ముడు తన వాగ్దానానికి జీవించాడు. చివరికి ధర్మాన్ని గెలిపించాడు. వీరులు పోతారు, కానీ వారి విలువలు మిగిలిపోతాయి. ధన్యవాదాలు చిన్న చరిత్రలు చూసినందుకు. తర్వాతి కథలో మళ్ళీ కలుద్దాం. Please like, share and subscribe to చిన్న చరిత్రలు.